వెల్కమ్ టు పల్లవి టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో అన్నారు, ఇక గవర్నర్ అనుమతి రాగానే ఖచ్చితంగా కేటీఆర్ పైన చర్యలు ఉంటాయి అన్నారు. అసలు నిజంగా కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అంటే విచారించడానికి అసలు గవర్నర్ అనుమతి దేనికి? ప్రస్తుతం అయితే కేటీఆర్ మంత్రి కాదు, లేదు అంటే ప్రభుత్వంలో కూడా ఏం భాగస్వామిగా లేరు, ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేనే. అంటే నిజంగా ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలన్నా విచారించాలన్నా ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఎందుకు ఏంటి అసలు? అంటే అసలు ప్రజాప్రతినిధుల్ని విచారించడానికి కానీ అరెస్ట్ చేయడానికి కానీ అసలు చట్టం ఏం చెప్తుంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో హైకోర్టు లాయర్ శంకర నరేష్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, గత కొద్ది రోజులుగా మనం వింటూ ఉన్నాం, కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ అవుతున్నారు అంటూ కూడా విన్నాం. ఇప్పటికే అధికారులు గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు. గవర్నర్ నుంచి పర్మిషన్ రాగానే కేటీఆర్ని విచారించి ఆ తర్వాత అరెస్ట్ చేస్తారంటూ కూడా ఉన్నాం. అయితే కేటీఆర్ అరెస్ట్ చేయడానికి అసలు గవర్నర్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A అనేది ఒకటి ఉంది, అసలు అదేం చెప్తుంది, ఏంటి అసలు? పీసీ యాక్ట్ అండి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. మీరు అన్నట్టు అవినీతి నిరోధక చట్టం, దాంట్లో 17A ఇది ఎప్పుడు అమల్లోకి తీసుకుని వచ్చారు అంటే కనుక 2018 నుంచి 6వ నెలలో 26వ తారీఖు నుంచి ఇది అమలులోకి రావడం జరిగింది. జూలై నెల 7th 26/7/2018 జూలై నెలలో ఇది అమలులోకి రావడం జరిగింది. సో ఈ చట్ట ప్రకారం ఏంటి అని అంటే కనుక ఈ అవినీతికి సంబంధించి ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన పదవిలో కానీ ఉద్యోగంలో కానీ ఉండి ఆ యొక్క హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకి సంబంధించిన నిధులకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క లావాదేవీలకు సంబంధించి పక్కదోవ పట్టించే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా అవినీతి చేసే విధంగా ఉన్నట్లు ఉంటే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు కానీ పదవి దిగిపోయిన తర్వాత కానీ సదరు నేరం తెర మీదకి వచ్చినప్పుడు ఆ విధంగా ఎవరైతే గనక అప్పుడు పదవిలో ఉండి ఇటువంటి అవినీతికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని అంటే గనక 17A ప్రకారము వాళ్ళ యొక్క పై అధికారి దగ్గర నుంచి ఒక ముందస్తు అనుమతి కావాలి. ఎందుకు అని అంటే కనుక వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని అన్నా కూడా ఎంక్వైరీ, ఇక్కడ 2 రకాలు ఉంది, INQRI ఎంక్వైరీ, ENQUIRY ఎంక్వైరీ. సో విచారణ, దర్యాప్తు అని చెప్పని ఉంటాయి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ అని చెప్పని ఉంటుంది. సో ఈ విధంగా ఆ యొక్క పై అధికారి నుంచి కూడా ముందస్తు అనుమతి కావాలి అని చెప్పి ఆ యొక్క చట్టము క్లియర్గా 26/7/2018లో ఏదైతే అమల్లోకి వచ్చిందో అది చెప్పడం జరుగుతుంది. కేటీఆర్ గారికి సంబంధించి ఏదైతే కనుక ఫార్ములా ఈ రేస్ కార్స్ ఉన్నాయో ట్యాంక్ బండ్ మీద నిర్వహించారో గత సంవత్సరము, దాంట్లో ఒక 55 కోట్లు పక్కదోవ పట్టించారు, విదేశీ కంపెనీలకు పంపించి అక్కడి నుంచి ఈయనకి సంబంధించిన షెల్ కంపెనీస్లో ఆ యొక్క అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి ఒక వివాదం తెర మీదకి రావడం జరిగింది. సో అటువంటప్పుడు ఆయన అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన డైరెక్టర్ కూడా ఆ శాఖకు సంబంధించిన ఆ మంత్రి గారి ఆదేశాల మేరకు మేము చేసామని చెప్పి కూడా ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది కాబట్టి కన్ఫ్యూషన్ ఉంది. కాబట్టి దాని ప్రకారము ఆయన్ని అరెస్ట్ చేయాలన్నా విచారించాలన్నా కూడా ఒక ముందస్తు అనుమతి కావాలి. ఆయన మంత్రిగా ఉన్నారు. సో మంత్రుల్ని ఎవరు కంట్రోల్ చేసేది అని అంటే కనుక గవర్నర్ గారు. సో కాబట్టి గవర్నర్ గారి దగ్గర నుంచి ముందస్తు అనుమతి అవసరము అనేది అక్కడ వీళ్ళ యొక్క భావం. కాబట్టి గవర్నర్ గారి దగ్గర వీళ్ళు ప్రీవియస్ శాంక్షన్ కోసం, అంటే కేటీఆర్ గారు ఈ విధంగా తను ఒక ప్రభుత్వ బాధ్యతల్లో ఉండి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన నిధుల్ని దుర్వినియోగం చేశారు, అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఈయన్ని మేము విచారించాలి అని చెప్పని గవర్నర్ గారి దగ్గర ఒక వినతిని అనేది పెట్టడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని గవర్నర్ గారు ఆ ప్రీవియస్ శాంక్షన్ ఇస్తే దాని తర్వాత కేటీఆర్ గారి మీద కేసు రిజిస్టర్ చేసి విచారించడానికి వీళ్ళకి మార్గం సుగమం అవుతుంది. సో అదే ఈ చట్టం యొక్క ప్రాధాన్యత. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే ఈ సెక్షన్ 17A అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే, గవర్నర్ పర్మిషన్ ఇస్తేనే. అయితే మరి మనం గత ఏడాది చూసాము, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే సమయంలో అప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోలేదు, సెక్షన్ 17Aని కూడా అక్కడ దుర్వినియోగం చేశారంటే వాటికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడిని అప్పుడు అరెస్ట్ చేశారని చెప్పి కూడా అన్నారు. ఏంటి అసలు మరి అక్కడ ఇక్కడ ఉన్న డిఫరెన్స్? ఈ కేసుకు సంబంధించి 17A ప్రకారము చంద్రబాబు నాయుడు గారిని విచారించాలన్నా అరెస్ట్ చేయాలన్నా ముందస్తు అనుమతి కావాలి. కానీ అటువంటి అనుమతులు ఏమీ తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్
సిఐడి విభాగం వారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సంబంధించిన మెజిస్ట్రేట్ వారు ఆయన్ని రిమాండ్ చేశారు కాబట్టి ఆ రిమాండ్ చెల్లదు, కొట్టివేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి వాదనలు వినిపించడం జరిగింది. ఆ యొక్క వాదనలతోటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏకీభవించలేదు. 17A అప్రూవల్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అవసరం లేదు. ఎందుకు అని అంటే కనుక ఈ యొక్క స్కిల్ స్కామ్కు సంబంధించిన అవినీతి 5/6/2018 రోజునే ఒక అధికారిని నియమించి దాని ప్రకారము ఇన్వెస్టిగేషన్ అనేది జరిగింది. ఏదైనా ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకుని వచ్చినప్పుడు దాన్ని ప్రాస్పెక్టివ్ ఇన్ నేచర్ కిందనే భావించాలి తప్ప రెట్రోస్పెక్టివ్ కింద మనం చూడలేము. అంటే ఈ రోజు కనుక చట్టం అమల్లోకి వస్తే ఈ రోజు నుండి జరిగే ప్రక్రియకు కానీ నేరాలకు కానీ ఈ చట్టం అమలవుతుంది. అంతే తప్ప ఈ చట్టం ఈరోజు అమలైతే కనుక సంవత్సరం క్రితము 2 సంవత్సరాల క్రితం జరిగిన ఏదైనా ప్రక్రియ కానీ అదేవిధంగా నేరాన్ని కానీ ఈ చట్టాన్ని అమలు చేస్తాము అని అంటే కనుక అది ఒక సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధము. అన్లెస్ అని అంటే ఆ చట్టంలో క్లియర్గా పొందుపరిచి ఉంటే తప్ప ఏమని ఈ చట్టము ఇంతకుముందు జరిగిన నేరాలకు సంబంధించి పనులకు సంబంధించి కూడా ఈ చట్టము అమలు అవుతుంది అని చెప్పి ఆ చట్టంలో ఉందనుకోండి, అసలు ఇక్కడ ఎటువంటి డౌటు లేదు. కానీ అటువంటిది ఏది లేకోకుండా దీన్ని అంతకు ముందు నేరాలకి అప్లై చేయాలా వద్దా అనేది అని అంటే కనుక ఇన్ జనరల్గా ఏం చెప్తుంది అని అంటే కనుక అది సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధము అని చెప్తుంది. సో కాబట్టి దీన్ని డిసైడ్ చేయాలి కాబట్టి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క కేసు 2 జడ్జిలు ఉండే ద్విసభ్య ధర్మాసనం ముందు రావడం జరిగింది. ఆ ధర్మాసనంలో అరవింద్ బోసు గారు జస్టిస్, అదేవిధంగా త్రివేది గారు, వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క బెంచ్లో ఉండటం జరిగింది. ఈ 2 జడ్జిల్లో ఇచ్చిన తీర్పులో విభేదం ఉంది. ఒక జడ్జి వారేమో 17A అనేది చంద్రబాబు నాయుడు గారి విషయంలో అప్లై కాదు అని చెప్పి త్రివేది గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బోస్ గారు ఏం చెప్పారు అని అంటే కనుక లేదు 17A తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైనా కూడా 2 జడ్జిలు ఒక కేసుకు సంబంధించి 2 భిన్న తీర్పులు కానీ అభిప్రాయాలు కానీ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక లార్జర్ బెంచ్ అంటే చీఫ్ జస్టిస్ వారి ధర్మాసనం ముందుకు ఈ యొక్క కేసుని పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క కేసు ధర్మాసనం వారు చీఫ్ జస్టిస్ బెంచ్కి రిఫర్ చేయడం జరిగింది. అది పెండింగ్లో ఉంది. దాని మీద ఇప్పుడు వరకు ఎటువంటి జడ్జిమెంట్ కూడా పాస్ చేయడం జరగలేదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విషయంలో అది అంతకు ముందు జరిగింది కాబట్టి, చట్టం అమలుకు ముందు జరిగింది కాబట్టి అవసరం లేదు అనేది వాళ్ళ యొక్క వాదన కింద జరిగింది. సార్ అసలు జనరల్గా ఈ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A నిజంగా సవరణ చేసిన తర్వాత అంటే అంతకుముందు జరిగిన అంటే వీటికి అవినీతికి వాటికి వర్తించదు అసలు నిజంగా అంటే అసలు చట్టం ఏం చెప్తుంది? అది చట్టం ఏం చెప్తుంది అని అంటే కనుక 17A సింపుల్గా చెప్పాలి అని అంటే కనుక ఎవరైనా ఒక అధికారిని విచారించాలి అన్నా కూడా ఆ యొక్క అధికారి తన పదవిలో ఉన్నప్పుడు కానీ దాని తర్వాత కానీ అతనికి ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా కూడా ఒక పాలసీ డెసిషన్ కానీ అదేవిధంగా మిగిలిన వాటికి సంబంధించిన డెసిషన్స్ కానీ తీసుకున్నప్పుడు దాంట్లో అవినీతికి సంబంధించిన ఆరోపణలు కానీ నిధుల దుర్వినియోగం కానీ ఉన్నప్పుడు వాళ్ళని స్ట్రైట్ అవే నార్మల్గా ఏదో కేసు పెట్టి తీసుకొచ్చి విచారించడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే కనుక వాళ్ళ యొక్క విధుల్లో భాగంగా కొన్ని డెసిషన్ తీసుకోవచ్చు. ఆ తీసుకున్న డెసిషన్స్ వాళ్ళకు తెలియకుండానే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అని అంటే కనుక అవి పక్కదోవ పట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రభుత్వము ఉండి అదేవిధంగా ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం కూలిపోయినప్పుడు లేదంటే కనుక అధికారి పదవి నుంచి పక్క జరిగిపోయినప్పుడు వాళ్ళు ఆ పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా వేరే ప్రభుత్వం కానీ వేరే అధికారి కానీ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఒక ప్రతీకార చర్యలు కింద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పించే అవకాశం ఉంది కాబట్టి సో ఈ 17A అనే సెక్షన్ని వాళ్ళకి ప్రొటెక్షన్ కింద తీసుకురావడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటి అని అంటే కనుక ఒక ప్రీవియస్ శాంక్షన్ అంటే ముందస్తు అనుమతి ఎందుకు తీసుకోమంటారు అని అంటే కనుక వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాల ప్రకారము ఆ సంబంధించిన అధికారి అవినీతి తెలిసి పాల్పడ్డాడు, నోవింగ్లీ అంటే విధుల్లో భాగంగా పాల్పడలేదు, అతనికి తెలిసి తాను స్వార్థపూరితంగా అవినీతికి పాల్పడి ఆ సొమ్ముని తన వ్యక్తిగత అవసరాలకు కానీ వారికి సంబంధించిన వ్యక్తులకు కానీ పంపించాడు అని పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నప్పుడు ఆధారాలతోటి పై స్థాయి అధికారికి ఒక వినతి ఇచ్చినప్పుడు దాన్ని కన్సిడర్ చేసి ఒక ముందస్తు అనుమతి ఇవ్వడం జరుగుతుంది.
ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి ఆబ్వియస్లీ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీంట్లో ఏంటి అంటే కనుక ప్రతీకార చర్యలకు తావు లేకుండా చేసిందే ఈ 17 ఇయర్స్ సెక్షన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఈ సెక్షన్ 17A కేటీఆర్కి అయితే అప్లై అవుతుంది అంటారు అయితే. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం జరుగుతుంది అని అంటే కనుక నిజంగా ఈ యొక్క సెక్షన్ని ఏ విధంగా అప్లై చేయాలి, రెట్రోస్పెక్టివ్ మేనర్లో అప్లై చేయాలా, ప్రాస్పెక్టివ్ మేనర్లో అప్లై చేయాలా, చెయ్యకూడదా అని ఈ యొక్క డెసిషన్ మేకింగ్ గురించి లార్జర్ బెంచ్ దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ చేస్తే అది వ్యాలిడ్ అవుతుందా ఇన్వాలిడ్ అవుతుందా అని చెప్పి ఇప్పుడు చెప్తే ప్రీమెచ్యూర్ స్టేజ్ అవుతుంది. ఎందుకు అని అంటే కనుక దీన్ని డిసైడ్ చేయాల్సింది ఎవరు? ధర్మాసనంలో డిసైడ్ చేయాలి. చీఫ్ జస్టిస్ వారి దగ్గర, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారి దగ్గర ఉంది. ఇప్పుడు కూడా కేటీఆర్ గారి మీద ఇమ్మీడియట్లీ ఒక కేసు రిజిస్టర్ చేసి ఆయన కూడా అరెస్ట్ చేసి ఆ విచారణ చేస్తే ఆబ్వియస్లీ ఆయన ఏం చేస్తాడు? నాకు ఈ సెక్షన్ ప్రీవియస్ సెక్షన్ తీసుకోకుండా చేశారని చెప్పి కోర్టుకు వెళ్తారు. ఇది లార్జర్ బెంచ్లో పెండింగ్ ఉంది కాబట్టి ఈ కేసును కూడా అక్కడికి పెండింగ్లో అంటే ఆ కేసుకి ట్యాగ్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పొచ్చు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు కింది కోర్టులు అంటే హైకోర్టు వాళ్ళు ఆ యొక్క మ్యాటర్ని డిసైడ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే లార్జర్ బెంచ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆల్రెడీ ఈ విషయం డిసైడ్ అయింది. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఇద్దరు జడ్జిల్లో భేదాభిప్రాయాలు వచ్చినాయి, లార్జర్ బెంచ్కి పంపించారు. సో అప్పటికి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే లార్జర్ బెంచ్ ఎప్పుడు డెసిషన్ ఇస్తుంది దీని మీద, ఎప్పుడు ఉత్తర్వులు పాస్ చేస్తుంది అని అంటే కనుక అది ధర్మాసనం వారి యొక్క సమయం బట్టి వాళ్ళ యొక్క రోషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ కూడా కేటీఆర్ గారి విషయం వాళ్ళు కావాలనుకుంటే చేసేయవచ్చు. కాబట్టి కేసు నిలబడదా అనేది ఆ డెసిషన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఐ మీన్ పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా కానీ అంటే ప్రజాప్రతినిధులే కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వస్తారా దీనికి ఎందుకు మరి? ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ అసలు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు అంటే పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు అని చెప్పి ఎక్కడ ఉంటుంది అని అంటే కనుక ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 21లో దాని గురించి వివరణ ఇవ్వడం జరిగిందండి. అంటే పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు, ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులు ఎవరు అని చెప్పి దాంట్లో ఒక 8 to 9 డెఫినేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఆఖరికి నేను కూడా ఒక కోర్టు ఒక అడ్వకేట్ కమిషనర్ కింద దేన్ని నన్ను అపాయింట్ చేస్తే నాకు కూడా ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే నేను కూడా పబ్లిక్ సర్వెంటే అవుతాను. సో ప్రభుత్వ ఉద్యోగులను అడ్డగిస్తే ఎటువంటి సెక్షన్స్ కింద కేసు అవుతాయో నన్ను అడ్డగించినా కూడా అటువంటి సెక్షన్సే కిందనే కేసు నమోదు చేస్తారు. ఓకే. ఆ సెక్షన్ ప్రకారం. అయితే ఇప్పుడు కేటీఆర్ విషయంలో మరి ఈ 40 అంటే ఈ సెక్షన్ 17A అది కన్ఫర్మ్గా అయితే దానికి అప్లై అవుతుంది అంటారు మరి? ఎస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 26/7/2018 నుంచి ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయాలి అని అంటే గనక ఆ చట్ట ప్రకారము ఒక అనుమతి అయితే గనక తీసుకోవాల్సిన అవసరము ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను. అయితే జనరల్గా అసలు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా మంత్రులు కానీ వీళ్ళందరినీ కూడా విచారించాలంటే అసలు గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోవాలి బేసిక్గా? అంటే చాలా మంది కామన్ పబ్లిక్కి తెలియదు అసలు ఎందుకు తీసుకోవాలి అని అంటే కనుక ఇప్పుడు ఒక ఎస్ఐ ఉన్నాడు అనుకోండి, ఎస్ఐ కానీ సిఐ కానీ లేదంటే కనుక ఏసీపీ కానీ డీసీపీ కానీ ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్లో, వాళ్ళని విచారించాలి అని అంటే కనుక ప్రాసిక్యూట్ చేయాలి అని అంటే కనుక సిఆర్పిసిలో 197 అని ఉంటుంది. దాని ప్రకారం ఏం చేయాలి అని అంటే కనుక ఆ శాఖ యొక్క ఉన్నత అధికారి దగ్గర నుంచి ప్రీవియస్ శాంక్షన్ తీసుకోవాలి. అంటే ఎవరు? హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీస్ శాఖకి పై స్థాయి అధికారి. సో ఆ శాఖ అధికారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కనుక మన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. దాంట్లో కొంతమంది నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళ యొక్క చేసిన నేర అవినీతి గురించి అదేవిధంగా వాళ్ళు చేసిన నేరాల గురించి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. దాన్ని ప్రాసిక్యూట్ చేయాలి అని అంటే మాత్రం ప్రీవియస్ శాంక్షన్ కావాలి. ఆ శాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. సో వీళ్ళు ప్రీవియస్ శాంక్షన్ తీసుకోకుండా నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. కోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది. అట్లా 3 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కన్సర్న్డ్ లా అండ్ ఆర్డర్ శాఖకు సంబంధించి లా సెక్రటరీ దగ్గర నుంచి అదేవిధంగా హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రీవియస్ శాంక్షన్ తీసుకుని దాని తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఆ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు హయ్యర్ అథారిటీ కింద ఉంటారో వాళ్ళు ముందస్తు అనుమతి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటే కనుక ఒక ప్రభుత్వంలో ఒక ఉద్యోగి అన్నప్పుడు కొన్ని ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని ప్రోటోకాల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే కింది స్థాయి, దాని తర్వాత ఆ పై స్థాయి, ఆ తర్వాత ఆ పై స్థాయి అని చెప్పి. సో పై అధికారి ఒక దిశానిర్దేశం కింద ఉద్యోగికి చేసినప్పుడు ఆ ఉద్యోగి పై స్థాయి చెప్పిన ప్రకారం నడుచుకోవడం అనేది ఆయన యొక్క విధి. సో ఆ ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. ఒకవేళ పై అధికారి తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కింది అధికారికి ఆ టాస్క్ ఇచ్చి నువ్వు ఈ పని చేయని చెప్పన్నప్పుడు కింది స్థాయి అధికారి ఆ పని చేసినప్పుడు అది నేర
రూపిత పని అయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ అధికారి బలైపోతాడు. సో అటువంటి సందర్భాల్లో ఒక ప్రొటెక్షన్ అనేది కావాలి కాబట్టి వీళ్ళకి ఈ ప్రీవియస్ శాంక్షన్ 197 సిఆర్పిసి అని చెప్పని సిఆర్పిసిలో ఉంటుంది. ఈ సపరేట్ చట్టాలు ఉన్నాయి అనుకోండి, అంటే పిఎంఎల్ఏ యాక్ట్ అనుకోండి, అదేవిధంగా ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనుకోండి, దీంట్లో కొన్ని సెక్షన్స్ని ఇన్సెట్ చేయడం జరిగింది ప్రత్యేకమైన చట్టాల్లో ప్రీవియస్ శాంక్షన్ కావాలి అని చెప్పని. సో అందులో భాగంగానే ఈ యొక్క ప్రీవియస్ శాంక్షన్ అనేది వచ్చింది. అదే ఎమ్మెల్యేలకి ఎంపీలకి సంబంధించి అనుకోండి, ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే కనుక ఎంపీలకి సంబంధించి మన మనుషులకు సంబంధించి అయితే కనుక గవర్నర్ గారి అనుమతి అయితే కనుక అవసరం పడుతుంది. ఓకే. అయితే మొన్న మధ్య మనం చూసాం కర్ణాటకలో కూడా ముడా భూముల కుంభకోణం ఒకటి వచ్చింది, ఈ మైసూరు భూములకు సంబంధించి. సిద్ధరామయ్య, అందులో సిద్ధరామయ్య కూడా సెక్షన్ 17A కింద ఆయనకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసి విచారణ కూడా పిలిచారు. సో అంటే ఖచ్చితంగా ఈ సెక్షన్ 17A అనేది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా అప్లై అవుతుందండి, తప్పకుండా అప్లై అవుతుంది. అయితే దీంట్లో ఇంకొక చిన్న లాజిక్ ఉందండి. మీరు అనొచ్చు, సార్ మరి ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్ని అనుమతి తీసుకోవాలి, అవినీతి నిరోధక శాఖ కేసులు రిజిస్టర్ చేయాలంటే ఆ శాఖ పై స్థాయి అధికారి నుంచి తీసుకోవాలి. మరి మనం రోజు టీవీ పెడితే అక్కడ తహసీల్దార్ని పట్టుకున్నారు, డబ్బులు తీసుకుంటా ఉంటే ఇక్కడ విఆర్ఓని పట్టుకున్నారు, ఇక్కడ ఎస్ఐని పట్టుకున్నారు, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ పట్టుకున్నారు కదా, మరి ఎందుకు సార్ అట్లా పట్టుకుంటున్నారు, ఇమీడియట్లీ ఎందుకు వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నారు అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. రాకపోయినా కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ చట్టంలో ఏదైనా సరే రెడ్ హ్యాండెడ్ గా ఆన్ స్పాట్ లో ఎవరైనా సరే ఇటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఈ ప్రీవియస్ శాంక్షన్ అవసరం లేదు అని చెప్పి ఆ చట్టం చెప్తుంది. అందు గురించి వాళ్ళు ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారు, తీసుకుని వెళ్తున్నారు. సో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అప్పుడు డైరెక్ట్ ఈ యొక్క నిధులను దుర్వినియోగం చేస్తున్నప్పుడు తెలిసిందనుకోండి, డైరెక్ట్ పట్టుకుని అరెస్ట్ చేసి లోపలే చేయవచ్చు. ఆన్ స్పాట్ జరిగితే 17 అప్పుడు పట్టుకుంటే, కానీ ఇది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది కదా, సో ప్రీవియస్ శాంక్షన్ అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ఏం చెప్తుంది, అలాగే అది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అప్లై అవుతుందా లేదా, అయితే ఏంటి పరిస్థితి, అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయంలో 17A ఎందుకు అక్కడ అప్లై కాలేదు అనే విషయాలపైన కూడా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ శంకర నరేష్ సారు అంటే చాలా డీటెయిల్గా అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.